హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. స్టోరీలోకి వెళ్ళిన చాటుగా ఫోన్ మాట్లాడుతూ దొరికిపోయిన కమల్కి దొరికిపోయిన పల్లవి. ఇక కమల్ ద్వారా పార్వతి తెలుసుకుంటుంది. ఇక పార్వతి అయితే పల్లవి చెంప పలగొట్టి అవని ఏ తప్పు చేయలేదని తెలుసుకుంటుంది. అది ఎలాగో తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఇక అవనినైతే బయటికైతే పంపించేస్తారు. ఇక ఆరాధ్య అయితే చాలా బాధపడుతూ రూమ్లో కూర్చొని అవని ఫోటో చూసుకుంటూ బాధపడుతూ ఉంటుంది. అప్పుడే కమల్ ఆరాధ్య ఎక్కడుంది అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక ఆరాధ్య కోసం వెతుకుతూ ఉంటారు. అప్పుడే అక్షయ్ తన రూమ్లోకి వెళ్ళి చూసేసరికి ఆరాధ్య అవని ఫోటో పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. ఏంటమ్మా, ఎందుకు బాధపడుతున్నావు అని అక్షయ్ అంటూ ఉంటాడు. అమ్మ ఇంట్లో నుంచి వెళ్తుంటే నువ్వు ఆగమని చెప్పలేదు, నీతో మాట్లాడను అని ఆరాధ్య అక్షయ్ని అంటూ ఉంటుంది. అప్పుడే వాళ్ళ నాన్నమ్మ వచ్చి ఏంటమ్మా ఎందుకు మొండిగా పడుతున్నావు అని అంటూ ఉంటుంది. అప్పుడే లేదు, నువ్వు అమ్మని బయటికి పంపించేశావు, నీతో కూడా నేను మాట్లాడను అని అంటూ ఉంటుంది. ఇక ఆరాధ్య అయితే ఇక అందరూ ఆరాధ్య దగ్గర నుంచి వెళ్ళిపోతారు. కమల్ అయితే అమ్మని ఎలాగైనా తీసుకువస్తానమ్మా అని ఆరాధ్యని ఒప్పిస్తాడు. అటుపక్క పల్లవిని వాళ్ళ బామ్మ ఇక నువ్వు ఆరాధ్యని మజ్జిగ చేసుకో, ఆరాధ్యపై ప్రేమ చూపించు, అలా అయితే ఇక ఇంట్లో వాళ్ళందరూ నిన్ను ప్రేమతో చూసుకుంటారు, ఇక ఇంటికి నువ్వే ఒక దేవతగా అయిపోతావు అని వాళ్ళ అమ్మమ్మ చెప్పగానే ఇక పల్లవి అయితే పర్ఫార్మెన్స్ అయితే చూపిస్తుంది. ఇక పల్లవి ఇక ఆరాధ్యకి భోజనం పెట్టుకొని ఇక ఆరాధ్య దగ్గరికి వస్తుంది. అప్పుడే నేను భోజనం చేయమ్మా అని ఇక పల్లవి ఆరాధ్యని అంటూ ఉంటుంది. ఆరాధ్య లేదు, నేను అమ్మ వస్తేనే అన్నం తింటాను అని మొండిగా పడుతుంది. అప్పుడే ఆరాధ్య చెంప పలగొడుతుంది. ఇక పల్లవి అయితే అది చూసిన అక్షయ్ చాలా కోపంతో ఇక తన పల్లవి చెంప పలగొడతాడు. ఏంటి, నా కూతుర్ని నువ్వు కొట్టడం ఏంటి అని అక్షయ్ చాలా కోప్పడుతూ ఉంటాడు. ఈ విధంగా ఇట్లా అక్షయ్ మాత్రం ఇక పల్లవి చెంప పలగొట్టి ఆరాధ్యని ఇక తనే ఎలాగైనా అవనిని తీసుకొస్తానని చెప్తాడు, ఒప్పిస్తాడు. ఇది ఇట్లుండగా ఇక అవని మాత్రం గుడికి వెళ్ళి చాలా బాధపడుతూ ఏంటి దేవుడా ఇలా చేస్తున్నావు, నేను నా కుటుంబంతో సంతోషంగా ఉండేదాన్ని, కానీ నాపై ఇంత పెద్ద నింద మోపావు ఇక అని చాలా బాధపడుతూ ఉంటుంది అవని అయితే. అప్పుడే అక్కడికి రౌడీలు వస్తారు. ఇక రౌడీలు అవనిని చూసి చాలా ఇక నీ దగ్గర డబ్బున్నట్లుంది, నీ మెడలో అది ఆ తాలిబొట్టు ఇక ఇచ్చేయి, లేకపోతే నిన్ను చంపేస్తాము అని రౌడీలు బెదిరిస్తూ ఉంటారు. అప్పుడే ఇక అవని అయితే లేదురా, అది నా తాలిబొట్టు అని అంటూ ఉంటుంది. అలాగే రౌడీలు మాత్రం ఇక అవని మెడలో ఉన్న తాలిని తెంచుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు. ఇక అవని అయితే వాళ్ళ వైపు పరిగెత్తుకుంటూ అలసిపోయి ఇక దేవుని దగ్గరికి వస్తుంది. ఇప్పుడే ఇక దేవుడి దగ్గర ఉన్న తాలిబొట్టు పసుపు తాలి తీసుకొని తన మెడలో వేసుకుంటుంది. ఇక ఎప్పటికీ నువ్వు నాతోనే ఉంటావు, ఈ తాలితోనైనా నీతో కలిసి ఉంటున్నానని నేను అనుకుంటాను అని అవని అక్షయ్ గురించి గుర్తుకు చేసుకుంటూ ఉంటుంది. ఇక అక్కడే కూర్చొని చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి పనివాడైన రంగా వస్తాడు. ఏంటమ్మా, ఎవరు లేని దానిలా ఇలా కూర్చున్నావేంటి, నువ్వు చాలా మంచిదానివి, ఆకలిని వస్తే అన్నం పెడతావు, ఇక నీ వాళ్ళు కాకపోయినా అందరికీ కడుపు నింపుతావు, అందరూ నా కుటుంబం అని చూసుకుంటావు, అలాంటిది నువ్వు తప్పు చేసిరంటే ఆ ఇంట్లో వాళ్ళు నమ్ముతున్నారేమో కానీ నేను నమ్మనమ్మా అని రంగా అవనితో అంటూ ఉంటాడు. అప్పుడే అవని ఎలాగైనా ఇక నేను తప్పు చేయాలని నిరూపించాలి, లేకపోతే నేను ఆ ఇంట్లో ఎలా ఉండగలను అని ఇక అవని చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక రంగా అయితే నువ్వు ఇలా కూర్చోవడం నాకేమీ నచ్చడం లేదమ్మా, నువ్వు మా ఇంటికి రావాలి అని అంటూ ఉంటాడు రంగా అయితే. అప్పుడు అవని నేను ఎక్కడికి రాను రంగా అని అంటూ ఉంటుంది. లేదమ్మా, ఎంతలో కొంతైనా నువ్వు చేసిన రుణం నేను తీర్చుకోగలుగుతాను, నువ్వు నా ఇంటికి వస్తే అని రంగా అనగానే ఇక అవని అయితే సరే
సరే అని ఇక రంగా ఇంటికైతే బయలుదేరుతుంది. ఇక రంగా మాత్రం అవనిని తీసుకుని ఇంటికి వెళ్తాడు. తనకి భోజనం పెట్టి ఇక అవనమ్మ నువ్వు భోజనం చేయాలి, నువ్వు నా కడుపుని ఎన్నిసార్లు నేను ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు నా కడుపు నింపావు, ఇప్పుడైనా నీకు ఆ భోజనం పెట్టి నేను ఇక రుణం తీర్చుకోగలుగుతున్నాను అని రంగా అంటూ ఉంటాడు. అప్పుడే అవని ఆరాధ్య ఏం చేస్తుందో అని ఆలోచిస్తూ ఉంటుంది. ఆరాధ్యమ్మని బాగా చూసుకుంటాడు వాళ్ళ నాన్న అని ఇక ఆ రంగా చెప్పగానే అవని ఇక ఎలాగైనా నేను నా ఆరాధ్యని చూడాలి అని అనుకుంటూ ఉంటుంది. ఒకవైపు కమల్, శ్రీకర్ ఇక అవని కోసం వెతుకుతూ ఉంటారు. ఇక వాళ్ళు వెతుక్కుంటూ తిరుగుతూ ఉంటారు. ఇక ఎక్కడ అవని కనిపించకపోవడంతో మళ్ళీ తిరిగి ఇంటికైతే వస్తారు. అప్పుడే రంగా అక్కడికి వస్తాడు. ఇక కమల్ చాలా బాధపడడం చూసి ఇక రంగా అయితే కమల్ని పక్కకు పిలిచి ఇక నీకు ఒక విషయం చెప్పాలి కమల్ బాబు అని అంటూ ఉంటాడు. ఏంటి రంగా, ఏం జరిగింది అని అంటూ ఉంటాడు. కమల్ అయితే అవని అమ్మ ఎక్కడో లేదు, మా ఇంట్లోనే భద్రంగా ఉంది, ఇక మా ఇంట్లోనే అవని అమ్మ ఉంది, నువ్వు కంగారు పడుతున్నావని నేను చెప్తున్నాను అని ఇక రంగా చెప్పడంతో కమల్ అయితే చాలా సంతోషపడతాడు. చాలా థ్యాంక్స్ రంగా, వదినని ఎటు వెళ్లకుండా ఈ చీకట్లో నువ్వు నీడనిచ్చినందుకు అని ఇక కమల్ అయితే రంగాని పొగుడుతూ ఉంటాడు. ఇక రంగా అయితే అమ్మ తను ఏ తప్పు చేయలేదని తెలుసుకున్న రోజే ఈ ఇంటికి వస్తుంది, అప్పటిదాకా మా ఇంట్లోనే ఉంటుంది అని రంగా చెప్పగానే కమల్ చాలా సంతోషపడతాడు. కమల్కి తెలిసిన విషయం కూడా అవని గురించి శ్రీకర్ కూడా చెప్తాడు. ఇక శ్రీకర్ కూడా చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఇది ఇట్లుండగా ఇక ఫోన్ రూమ్లో ఇక వాళ్ళ డాడీకి అయితే ఫోన్ చేస్తుంది ఇక పల్లవి అయితే. అప్పుడే డాడీ మనం అనుకున్న విధంగానే చేశాము, ఇక ఆ పల్లవిని ఇంట్లో నుంచి గెంటించేశాను. ఆ రోజు ఆస్తి పేపర్లపై ఇక అక్షయ్ పేరు రాసి ఆ రోజు తనపై ఆ నింద వేశాము, తర్వాత బీరువాలో డబ్బు తీసి ఆ నింద తనపై వేశాము. ఈసారి ఇక తనని మెడ పట్టుకొని బయటికి గెంటించేలా ఇక అవని శారీ నేను కట్టుకొని ఇక తనే అత్తయ్యని నెట్టేసినట్లు మెట్టిపై చేశాను. ఇదంతా ఇక అవనిని పంపించాలనే చేశాను. ఈరోజు అవనిని అత్తయ్యే మెడ పట్టుకొని బయటికి గెంటేసింది. ఇక తను నిజంగానే అవనినే ఇదంతా చేసిందని నమ్మేసింది అని ఇక వాళ్ళ డాడీకి అయితే ఫోన్లో ఇక పల్లవి అయితే చెప్తూ ఉంటుంది. అప్పుడే కమల్ రూమ్ దగ్గరికి వస్తాడు. అప్పుడే ఇక పల్లవి ఫోన్ మాట్లాడడం అంతా కమల్ వింటాడు. ఒక్కసారే షాక్ అయిపోతాడు. ఏంటి అవని వదినపై నింద వేసింది ఈ పల్లవేనా, ఇదంతా చేసింది పల్లవా, ఈ విషయం అమ్మకు తెలిసేలా చేయాలి అని కమల్ వెంటనే పార్వతి దగ్గరికి వెళ్ళి అమ్మ నీకొక చూయించాలి రా అని ఇక పార్వతిని తీసుకు తన రూమ్ దగ్గరికి అయితే వస్తాడు. అప్పుడే పల్లవి ఇక ఫోన్లో మాట్లాడుతూ ఉండడం అంతా పార్వతి వినేలా చేస్తాడు కమల్ అయితే. ఇక పార్వతి అయితే చాలా కోపంతో ఫోన్ మాట్లాడుతున్న ఇక పల్లవి దగ్గరికి వచ్చి పల్లవి చెంప పలగొడుతుంది. అప్పుడే పల్లవి షాక్ అయి చూస్తూ ఉంటుంది. ఏంటి అత్తయ్య నేను మాట్లాడిన మాటలన్నీ వినేసిందా అని కంగారు పడుతూ ఉంటుంది. ఇదంతా అవనిపై వేసి అవనిని అవమానించి పంపించేలా చేశావు నువ్వా, ఇక ఆ రోజులు బీర్వాలో డబ్బులు లేకుండా చేసింది నువ్వే, ఇక అక్షయ్ పేరు మీద ఆస్తు సంతకాలు చేయించింది నువ్వే, ఇదంతా అవనిపై నింద వేసి ఇదంతా నువ్వు చేస్తున్నావా, అవనిని ఇంట్లో నుంచి బయటికి గెంటించేలా చేస్తున్నావా అని ఇక చాలా కోప్పడుతుంది పార్వతి అయితే ఇక పల్లవిపై. ఇక పల్లవి గురించి అయితే పార్వతి అయితే తెలుసుకుంటుంది. ఇంట్లో వాళ్ళంతా పల్లవే ఇదంతా చేసిందని అవని ఏ తప్పు చేయలేదని తెలుసుకుంటారు. అప్పుడే ఆరాధ్య చూసావు కదా నానమ్మ, మా అమ్మ ఏ తప్పు చేయదు, మా అమ్మ గురించి నాకు తెలుసు, ఇదంతా ఇక నిజం తెలుసుకున్నారు కదా, ఇప్పటికైనా మా అమ్మని ఇంటికి తీసుకురండి అని ఆరాధ్య చాలా ఏడుస్తూ అంటూ ఉంటుంది. అప్పుడే ఇక పార్వతి వెంటనే కమల్కి వెంటనే చెప్పేసి ఇప్పుడు అవని ఇంటికి తీసుకురావాలిరా, ఎలాగైనా అవని ఎక్కడుందో తెలుసుకొని ఇంటికి తీసుకురావాలి అని పార్వతి ఇక రాజేందర్ చెప్పగానే ఇక కమల్ అయితే వదిన ఎక్కడో లేదమ్మా, మన పనివాడైన రంగా తన ఇంటికి తీసుకెళ్ళి ఇక తన నీడనిచ్చాడు, మన ఇంటి వాళ్ళైనా మనమేమో అనుమానించాము, ఆ వదిననే అపార్థం చేసుకొని బయటికి ఏమీ తెలియకుండా వదినని
బయటికి గెంటించేశాము. కానీ రంగా మాత్రం వదిన గురించి తెలుసుకొని, వదిన మంచితనం గురించి తెలుసుకొని తనకి నీడనిచ్చాడు అని రంగా గురించి చెప్పగానే పార్వతి చాలా సంతోషపడుతుంది. ఇక రంగాని పిలిచి, ఇక పార్వతి అయితే చాలా థ్యాంక్స్ రంగా, నువ్వు చేసిన రుణం ఎప్పటికీ తీర్చుకోలేము. మా కోడలైన అవనిని మేము అనుమానించి అవమానించి బయటికి గెంటేశాము. ఇక నీలాగా కూడా మేము అర్థం చేసుకోలేం అని పార్వతి చాలా బాధపడుతూ రంగాతో అంటూ ఉంటుంది. ఇక వెంటనే రంగా కమల్ వెళ్ళి ఇక అవనినైతే తీసుకొని ఇంటికైతే వస్తారు. ఈ విధంగా ఇక పల్లవి ఫోను వాళ్ళ డాడీతో మాట్లాడుతూ ఇక కమల్కైతే దొరికిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.